నెక్స్ట్ మంత్ మ్యారేజ్ పెట్టుకున్నాను. పొలంనేలు దగ్గర ఒక 4 సత్రాలు చూసింటాను ఫ్రెండ్స్. ఆ 4 సత్రాలు ఎంతరా? 40,000. ఒకటి 50,000 70,000. తీరా ఏదో తెలిసిన వాళ్ళు కదా అనేసి గోల్డెన్ ఫంక్షన్ హాల్కి వచ్చాను ఫ్రెండ్స్. ఏదో తెలిసిన వాళ్ళు చెప్తే గోల్డెన్ ఫంక్షన్ హాల్కి వచ్చాము. ఇక్కడ ఓనర్ ఫోన్ చేసి ఓనర్ ఎత్తలేదు, మేనేజర్కి ఫోన్ చేసి మేనేజర్ ఎత్తలేదు, బిజీగా ఉన్నారంట. సరేలే ఈసారి కాకపోతే 2 నిమిషాలు కన్నా చేస్తారులే అనేసి మేము వెయిట్ చేస్తాము. ఇతను వెంకటేష్ అనేసి మా ఊరు అబ్బాయి, సాఫ్ట్వేర్ బెంగళూరులో పనిచేస్తాడు. ఎర్రా కంపెనీ లొకేషన్? బెంగళూరే సార్. ఎక్కడ సార్ లొకేషన్ ఉంటున్నా? లొకేషన్స్ అంటే ప్రాపర్ గా తెలియదు, బెంగళూరు అండి. మరి ఎందుకు నువ్వు పని చేసేది రిజైన్ చేసి? వాళ్ళు తీయేస్తారు 2 రోజులు. 2 రోజులు అయితే ఐటీ అంతే అవుతుంది. ఐటీలో ఏం ప్రాబ్లం ఏమి? నీ వల్ల వర్క్ కాలేదా ఎట్లా? ఎవరి వల్ల అయితే కానీ అంతే. అర్థం కాలే. దగ్గరలో పెళ్ళినా? పర్లేదు చెప్పు. అందుకనే నెక్స్ట్ మంత్ మ్యారేజా? నెక్స్ట్ మంత్ ఏ డేట్లో పెట్టుకున్నారు బాబు? ఇంకా ఫిక్స్ అయితే చెప్తాను. నీ డైట్ మీద పోనీ ఎంగేజ్మెంట్ అయిందా? పోనీ అవ్వదు. నీకు అవదా వాళ్ళకి అవదా? ఫిబ్రవరి 31. ఫిబ్రవరి 30. నెక్స్ట్ ఇయర్ కన్నా? ఫిబ్రవరి 30. పర్లేదు, ఏం కాదు. కానీ 30 అయితే ఇంకా బెస్ట్ రా. నాకు తెలిసిన ఒక 10 లక్షలు సంపాదించవా సంవత్సరానికి. ఈ ఫంక్షన్ హాల్ చూడండి, అవుట్డోర్ లొకేషన్ చూపిస్తాను. ఇది ఫంక్షన్ హాల్ అంట, మెయిన్ ఫంక్షన్ హాల్. కానీ ఓపెన్ చేయలేదు, ఓనర్లు ఎవరు రాలేదు. ఇంకా గోల్డెన్ సప్లైస్, డెకరేషన్స్, షామియానా ఏమైనా దొరుకుతాయి మొదల. ఇది కూడా ఫంక్షన్ హాలే. ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. ఓకే, అంత లొకేషన్ అయితే వండర్ఫుల్గా ఉంది. నైట్ అవుట్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా లొకేషన్ కట్టినారా ఇంట? కట్టిన దాకా మంచిగా ఉంది లొకేషన్. పల్మనేరులో ఇట్లా ఫంక్షన్ హాల్ ఉందేనా నాకు ఐడియా కూడా లేదు. చూడండి, మన పెళ్ళికి ఇదే ఓకే చేసుకుందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు ఎవరన్నా పల్మనేరులో ఇంకా మంచి ఫంక్షన్ హాల్ ఏమన్నా ఉంటే ఎవరన్నా కమెంట్లో పెట్టండి. మేము ఒకవేళ కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడతాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ గో ఫర్ యూ.